ఒక వ్యక్తి ఈ సంవత్సరం తన డిగ్రీ పూర్తి చేశాడు. ఆ డిగ్రీ పట్టాతో తన ఊరిలోకి వచ్చాడు. అప్పుడు అతడు కొన్ని రోజులు ఈ ఊరిలో ప్రశాంతంగా ఉండి తర్వాత ఫ్యూచర్లో ఏం చేయాలో నిర్ణయించుకోవాలి అని అనుకున్నాడు. అలా ప్రశాంతత కోసం ఊరిలో తిరిగి ఊరిని చూసి వద్దాం అని అనుకున్నాడు. అలా అనుకొని ఇంటి నుండి బయలుదేరాడు. అలా బయటికి వచ్చిన అతనిని చూసి ఊర్లో ఉన్న కొంతమంది డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు, అలాగే ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అనుకుంటున్నారు. అది ఆ వ్యక్తికి వినిపించింది. అప్పుడు ఆ వ్యక్తి, నా గురించి ఊరిలో వాళ్ళు ఇలా అనుకుంటున్నారు, సో నేను ఖాళీగా ఉండొద్దు అని అదే ఊరిలో ఉన్న ఒక చిన్న రైస్ మిల్లో లెక్కలు రాసే పనిలో చేరాడు. అతను లెక్కలు రాస్తున్నప్పుడు అందులో పనిచేసేవారు, ఇతను చూడు డిగ్రీ చదువుకొని ఈ మిల్లులో లెక్కలు రాసే పనిలో చేరాడు, ఇతని కన్నా మూర్ఖుడు ఇంకెవరైనా ఉంటాడా, మంచిగా అతని చదువుకు తగ్గట్టు ఏదైనా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరవచ్చుగా అని అనుకున్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఆ మాటలు విని వాళ్ళ ఊరికి దగ్గరలో ఉన్నటువంటి టౌన్ సిటీలో ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అప్పుడు ఆ ప్రైవేట్ కంపెనీలోని కొంతమంది వ్యక్తులు, ఇతనికి ఇప్పుడే డిగ్రీ అయిపోయింది, అప్పుడే డబ్బు సంపాదించాలి అని అనుకొని ఈ కంపెనీలో చేరాడు. కానీ ఈ చిన్న ప్రైవేట్ జాబ్ కంటే కొన్ని రోజులు కష్టపడి చదివితే మంచిగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది కదా, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అని అనుకున్నారు. అప్పుడు అతడు వారి మాటలు విని ఆ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం మానేశాడు. గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవ్వడం మొదలుపెట్టాడు. ఊరిలోనే ఉంటూ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యేవాడు. అప్పుడు ఊరిలోని వ్యక్తులు, గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నాడు చూడు, గవర్నమెంట్ జాబ్ రావడం అంటే అంత ఈజీ అనుకుంటున్నాడా, అసలు ఇతనికి గవర్నమెంట్ జాబ్ వస్తుందా, అస్సలే రాదు, టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాడు, ఇలా టైం వేస్ట్ చేసుకునే బదులు ఏదైనా పని చేసుకుంటే వచ్చే శాలరీతో మంచిగా బ్రతకవచ్చు కదా అని అనుకుంటూ ఉన్నారు. ఆ మాటలు ఆ వ్యక్తి విన్నాడు. అప్పుడు ఆ వ్యక్తికి ఒకటి అర్థమయ్యింది. అది ఏమిటంటే, మనం ఏం చేసినా పక్కన ఉన్న నలుగురు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు. వారి మాటలు విని మనం బాధపడడం కంటే మనం అనుకున్న పనిని మనం చేసుకుంటూ వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి అతను మొదలుపెట్టిన జాబ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ ఊర్లోనే ఉంటూ చదువుకుంటూ ఉండేవాడు. అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల కోసం గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ను వేసింది. అప్పుడు అతడు ఆ జాబ్కి అప్లై చేశాడు. అప్లై చేసి ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రోజు మంచిగా వెళ్ళి ఎగ్జామ్ రాశాడు. కొన్ని రోజులకి రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన రోజు రిజల్ట్స్ చూడగా అతను పాస్ అయ్యాడు. అతడు గవర్నమెంట్ జాబ్ని సాధించాడు. అందుకే ఎప్పుడైనా ప్రక్కన వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అని ఆలోచించడం మానేసి మనం అనుకున్న పనిని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనం విజయం సాధించగలుగుతాము. ఇలాంటి మరెన్నో మోటివేషనల్ సక్సెస్ వీడియోస్ మన ఛానల్లో ప్రతి వారం ఒక 2 వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాము. ఇవన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.